నేను మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి గౌరవప్రదమైనటువంటి మీడియా మిత్రులకు కూడా ముందు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకు అనంటే ఇంతకుముందు సిఐ గారు ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేసినారు, నేను చూసినాను ఇందాకే, ఇప్పుడే అంటే జస్ట్ ఒక అర్ధగంట క్రితం అండి. ఏమంటారంటే సాబిర్ పైన జమ్మికుంట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి, ఈయన ఒక బ్లాక్ మెయిలరు అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేసిరు. ఎస్, నేను అంటా ఉన్నా, అది కూడా ద ఫోర్త్ ఎస్టేట్ గ్రూప్లో ఇప్పుడు పెట్టిన గౌరవప్రదమైనటువంటి వారు పరిశీలించుతారు. ఈ రాష్ట్రం లోపల ఈరోజు ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన పైన ఒక పోలీస్ స్టేషన్లో గాడిద దొంగతనం కేసు ఉన్నది. మరి అలాంటిది నేను ప్రశ్నించే తత్వాన్ని నా పైన గతంలో ఉన్నటువంటి కమిషనర్ కెంసారత్ సమ్మయ్య వారు తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా చిందులేస్తే దానిని నేను ప్రశ్నించినందుకు, దాన్ని కూడా మీడియా ద్వారా అది వైరల్ అయినందుకు నా మీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చిరు. ఏమని 15,000 రూపాయలు నేను డిమాండ్ చేసి కమిషనర్ గారి ఇంటికి గొడ్డలి పట్టుకొని పోయినానని. 15,000 కోసం గొడ్డలి పట్టుకొని నరకడానికి ఎవరైనా పోతారా? రెండొక మాట, అప్పుడు ఆ సంఘటన జరిగిన రోజు నేను వేరొక చోట ఉన్నా, వేరొకరి సమస్య పైన మాట్లాడుతూ ఉన్నా, నేను మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నా. అలాంటి క్రమం లోపల నేను తెల్లారి ఆ సిఐ గారిని పోయి అడిగిన అప్పుడున్నటువంటి ఆఫీసర్ను, సార్ నేను కనుక ఆ కమిషనర్ గారి దగ్గరికి పోయి గొడ్డలి పట్టుకొని పోతే అప్పుడున్నటువంటి పింగిల్ ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా చేసినప్పుడు నేను సైతం అనేటువంటి కార్యక్రమం లోపల గల్లీ లోపల సీసీ కెమెరా పెట్టిండు. మరి అలాంటప్పుడు గొడ్డలి పట్టుకొని సాబిర్ కమిషనర్ ఇంటికి పోయే క్రమం లోపల ఒక సీసీ ఫుటేజ్లో నాకు క్యాప్చర్ కావాలి కదా, ఎందుకు సాంకేతికత వాడలేదు? ఆ టైం లోపల నా మొబైల్ లొకేషన్ ఎక్కడున్నది, ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదంటే అప్పుడున్న ఆఫీసర్ ఏమన్నారు, సాబిర్ అంతా పొలిటికల్ ప్రెషర్ ఉంది, అర్థం చేసుకో దయచేసి అంటే. సార్ నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా, కానీ ఈ ఇష్యూ లోపల మళ్ళీ నా వాళ్ళని టచ్ చేయడం, నన్ను టచ్ చేయడం, సాబిర్ని జోలికి రామ్, బెయిల్ తీసేసుకో, ఇదొక అంశం. రెండొక కేసు ఉంది నా పైన. గౌరవ సిఐ సృజన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకరిని ఒక సమస్య పైన నేను ప్రశ్నించినప్పుడు 353 బుక్ చేసిరు నా పైన. అంటే విధులకు ఆటంకం, అంటే ప్రశ్నించితే వారు చేసేది అదే కదా. మరొక కేసు ఉంది, సురక్ష హాస్పిటల్లో ఒక దళితుడు చనిపోతే మీడియా అందరు సహకరించిరు, నేను దాన్ని ఎవరు చెప్పినా వినకుండా దాని లోపల నేను ఉద్యమించినందుకు ఇక్కడున్న డాక్టర్ అసోసియేషన్ వచ్చి నా పైన పిటిషన్ ఇచ్చింది. నా పైన ఈ 3 కేసులు ఉన్నమాట వాస్తవం. దాన్ని ఈరోజు బేస్ చేసుకొని ఏదో కించపరిచే ప్రయత్నమా, నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నమా చేస్తూ ఉన్నారు. నేను గౌరవప్రదమైన మీ ద్వారా న్యూస్ ద్వారా నేను మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా, నా గత కేసుల గురించి థెఫ్టు, దొంగతనము, వ్యభిచారము, ప్యాకాట, జూదము లాంటివి కాదు, నేను ఉద్యమించి నా గొంతుకను వినిపించినందుకైనటువంటి కేసులు. కానీ ఈరోజు నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, నీ కేసు గురించి నువ్వెందుకు ఆన్సర్ చేయలేకపోతున్నావు? ఈ విషయం పైన దయచేసి ఉన్నతాధికారులు ఇన్వెస్టిగేషన్ చేయండి. మరొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మరొక కేసు కూడా నా పైన ఈ మధ్యన కాబోతుంది. ఎవరితోనో ఫిర్యాదు పోతుంది, నా పైన ఎఫ్ఐఆర్ అవుతుంది, అది కూడా నాన్ బెయిలబుల్ అవుతుంది. మరొకసారి సామాజిక ఉద్యమకారుడు అనే సాబిర్ అలీ జైలుకు పోతాడు, అది నాకు తెలుసు. కానీ 1000 మంది ఫోన్లు ఈరోజు నా బ్యాటరీ లో కావడానికి వస్తున్నది. 1000 మంది ఫోన్లు బ్యాటరీ పర్సెంటేజ్ చూడండి, 1%కి వచ్చింది. 1000 మంది ఫోన్లు. అధ్యక్షుల వారు మేము బాధితులమే అని సిఐ పైన 1000 మంది ఫోన్లు. నేను ఎవరెవరితో మాట్లాడినానో ఆ రికార్డులు కూడా అతి త్వర లోపల, ఈ రికార్డులతో పాటు నేను ఈరోజు కేవలం బయట ఇచ్చిన, కానీ నేను ఇక్కడ ప్రెస్ మీట్ కాదు, నేను బషీర్బాగ్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ పెడతా, అక్కడ రిలీజ్ చేస్తా, పెన్ డ్రైవ్లు ఇస్తాను మీడియాకి. ఇది నిజం. ఇక్కడ ఉండడానికి కారణం ఏంది? ఇక్కడ ఎక్కడో చెట్లాలు ఉన్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు దీని తర్వాత కూడా నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకు అనంటే అపరిచిత వ్యక్తులు నన్ను ఫాలో కావడం, ఫోన్లు అంటే నేను అటెండ్ అవుతాను ఏ రోజు కూడా నేను, ఎందుకంటే ఎవరు ఏ ఇష్యూతోనో మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే సిఐ గారితో నాకు థ్రెట్ ఉంది, 100కు 100% థ్రెట్ ఉంది. దీని ద్వారా కూడా నేను కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా చూడండి, ఏలు
ఎంత ఫ్రాక్చర్ అయి ఉందో యాక్సిడెంట్ కారణంగా, అందుకని చెప్పి లేట్ అయినా. అయితే ఇక్కడ ఒక మీడియా మిత్రుడు అడిగిండు, సంఘటన జరిగిన ఇన్ని రోజులకు విషయం ఎందుకు వచ్చేసినవని. నేను ఆన్సర్ చేస్తా అండి. నా ఇంటిలో 3 చావులు జరిగినాయి. నా ఇంటిలో 3 చావులు జరిగినాయండి, నా సొంత కుటుంబంలో. అందులో భాగంగా నేను ఈ రకంగా గాయపడి ఉన్నా. దానిలో భాగంగా సిఐ గారు సరే మంచిది, సరిదిద్దుకుంటారు తప్పనుకున్నా. కాబట్టి ఇంకా నేను మెంటల్గా, కుటుంబపరంగా, కొంచెం ఫిజికల్గా ఫిట్ అయిన తర్వాత ఈరోజు మీ ద్వారా మరొక అవినీతి అధికారిని ముందుకు తీసుకొచ్చిన. దయచేసి అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోండి. దీనిపైన తప్పుడు సంజాయిషి తనిస్తాడు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగెవడు అంటే తను భుజాలు ఎగిరేసుకుంటున్నాడు. నా పాత కేసుల గురించి నీకెందుకయ్యా? ఆ గొంతు నాది కాదని చెప్పు, డైరెక్ట్ ఆడియో. అలాంటప్పుడు నేను ఎఫ్ఎస్ఎల్కు పోతాను. నేను గొంతు నీదా కాదా? ఆ టైమింగ్ ఉంటుంది. నీ సెల్ సిడిఆర్ది ఏది స్టేషన్లో నీ సెల్ది నా సెల్ది సిడిఆర్ కాల్ డీటెయిల్స్ రిపోర్ట్ తీద్దాం. ఉన్నతాధికారులు తీస్తారు. నువ్వు నేను మాట్లాడుకునేది నిజమా కాదా అని. స్టేషన్లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. 100% నేను ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఆ సంఘటన 3 రోజుల ఫుటేజులు తీయండి. రెండొక అంశం కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆ ఫుటేజులను కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. నాకు తెలుసు, ఇక్కడనే తెలిసిపోతుంది ఏమని. సీసీ ఫుటేజులు మాయమైనాయి అంటే గుమ్మడికాయల దొంగెవడరా అంటే భుజాలు ఎగిరేసుకున్నట్టే కదా. ఇందులో ఇంకొక ప్రయత్నం కూడా జరుగుద్ది. బాధితులతోనే మేము 3 లక్షలు ఇయ్యలేదు అని కూడా చెప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఏది ఇప్పుడు ఎవరి దగ్గర అయితే లంచం ఎందుకు జరుగుతుంది అంటే, మీ పైన కేసులు ఎత్తేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఒక్కసారి మీడియా ముందుకు రండి, మేమే ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాం, మీరు పోలీస్ స్టేషన్కు రండి, సాబిర్ చెప్పింది అబద్ధం అని చెప్పండి అని వారితో కూడా చెప్పించే ప్రయత్నం జరుగుద్ది 100%. ఇప్పుడు మీకు టచ్లో ఉన్నారా బాధితులు? నాకు టచ్లో ఉన్నారు, 100% టచ్లో ఉన్నారు. రికార్డ్స్ ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర టోటల్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడే ఇప్పుడు ఆగిపోతలేను నేను. ఇంకా ముందు కూడా వేల మంది బాధితులు ఉన్నారు. ఆ ప్రయత్నం కూడా జరుగుద్ది. నాకు 100% తెలుసు. కానీ నేనేమంటాను, తెలంగాణ రాష్ట్రం లోపల భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కరీంనగర్ జిల్లా పోలీసులు టెక్నాలజీని వాడడం లోపల అవార్డులు సంపాదించారు. నేను చెబుతున్నది అబద్ధమైతే సీసీ ఫుటేజ్ నిర్ధారణ తీసుకోండి. ఒక సిఐ గారిని ఏకవచనంతో నేను మాట్లాడినప్పుడు, ఆయన తడబడుతున్నప్పుడు, ఇప్పటి వరకు నా పైన ఎఫ్ఐఆర్ చేయనప్పుడు, నన్ను తీసుకుపోయి తనదైన శైలిలో ప్రశ్నించినప్పుడు తను చేసింది తప్పా కాదా దయచేసి పరిశీలించండి. అంతే తప్ప నన్ను మాత్రం సమాజానికి దూరం చేసే ప్రయత్నం మాత్రం అది చాలా కష్టం కాని పని. అయితే మహా అంటే మరొక కేసు అవుతుంది. కానీ నాకు ఉన్నతాధికారుల మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. కేసు నా పైన కాదు, SHO జమ్మికుంట వరంగంటి రవి గారి పైన అవుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ పెద్దల పైన నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.